తెలుగు టీవీ షోస్లో టాప్ యాంకర్స్లో ఒకరైన రవి గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు. అప్పట్లో ఇతనిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి, కానీ ఎప్పుడు కూడా వాటికి దూరంగా ఉంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇటీవల ఒక షోలో యాంకర్ రవి తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా అతని భార్యపై చేసిన కమెంట్స్ అయితే వైరల్గా మారాయనే చెప్పాలి. రవి మాట్లాడుతూ, నాకు పెళ్ళై 8 ఏళ్ళు పూర్తయింది, కానీ రివీల్ చేసింది మాత్రం 1.5 ఏళ్ల క్రితం. 6.5 ఏళ్ళు నా భార్య నా వల్ల ఎంత టార్చర్ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. అయినా ఆమె ఎప్పుడు నా దగ్గరికి వచ్చి నేను ఫీల్ అవుతున్నా అని చెప్పలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉండాలి, పేరు తెచ్చుకోవాలని ముందుకెళ్తున్నప్పుడు చాలామందికి పెళ్ళైందని తెలిస్తే ఛాన్సెస్ ఇవ్వరు, క్రేజ్ కూడా తగ్గిపోతుంది. గతంలో జోడీ అని ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తూ ఉండేవి. ఆ టైంలో నా భార్యతో చాలామంది, ఏంటి మీ ఆయన ఆవిడతో ఉన్నాడట కదా, ఆమెతో ఎఫ్ఐఆర్ ఉందంట కదా, మీ ఆయనకు ఇంకో పెళ్ళైందా అంటూ రకరకాల ప్రశ్నలు వేసేవాళ్ళు. అవి నా దగ్గర చెప్పేది కానీ నవ్వుతూనే చెప్పేది. నేను నా భార్యను చాలా టార్చర్ పెట్టాను. ఎన్నిసార్లు ఆమె నిద్ర నటిస్తూ ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు. ఆ సౌండ్ నాకు వినపడేది కూడా. ఈరోజు నా ఫ్యామిలీని నిలబెట్టింది, నన్ను ఈ స్టేజ్ మీద ఈరోజు నిలబెట్టింది నా భార్య నిత్య సక్సేనా. ఇగోలు లాంటివి పక్కన పెట్టి నా కోసం చాలా త్యాగాలు చేసింది. నిన్ను బాధ పెట్టినందుకు సారీ నీతు, నువ్వు ఇది చూస్తావని నాకు తెలుసు, నన్ను క్షమించు అంటూ చెప్పి స్టేజ్ పై మోకాళ్లపైన కూర్చుని అందరి ముందు తన భార్యను కన్నీళ్లతో క్షమాపణలు కోరుకున్నాడు రవి.